మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ దేశానికి అందించిన సేవలపై మరిన్ని వివరాలు అందించేందుకు ఆర్థిక శాస్త్రవేత్త జీవీఆర్ శాస్త్రి గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే సార్. శాస్త్రి గారు, ఆర్థికవేత్తగా మన్మోహన్ సింగ్ సంస్కరణలు భారతదేశ దిశను ఎలాంటి మలుపు తిప్పాయంటారు? అంటే ఆయన పంజాబ్ లోని పాకిస్తాన్ పంజాబ్ జైలంలో పుట్టారు. ఆయన జైలంలో 4వ తరగతి వరకు చదువుకోవడం, తర్వాత అక్కడ పరిస్థితులు ఇక్కడ పరిస్థితులు ఆయన అబ్జర్వ్ చేసి మన అప్పటి 70-80 కోట్ల మంది ప్రజలు ఉంటే కనుక ఏ రకంగా ఆయన ఎక్కువ విషయాలన్నీ కూడా అంశాల మీద నడిచినాయి. ఆయన డెడ్ ఆనెస్ట్ పర్సన్, చాలా ఎటువంటి మచ్చలేని నాయకుడు, ఆయన పెద్ద నాయకుడు. ఆయన ఏంటంటే ఎప్పుడు అంశాన్ని ఏ రకంగా ట్రీట్ చేయాలి, అంశాల మీద ఏ రకంగా మనం, అదే రకంగా ఆయన అగ్రికల్చరల్ ఎకానమీలో ఒక రైతుకి ఏ రకంగా మనం అతను పెట్టుబడి పెట్టకూడదు, అతను పెట్టుబడి పెట్టకుండా వ్యవస్థను మార్చాలి, అతన్ని అలాంటి కొన్ని విషయాల మీద ఆయన స్పష్టత, చాలా స్పష్టత. మీకు పనికి ఆహార పథకం ఒకటి, తర్వాత మధ్యాహ్న భోజన పథకం ఒకటి. దాని ద్వారా ఏంటంటే పనికి ఆహార పథకం, మధ్యాహ్న భోజన పథకం ద్వారా ఆయన ఏం చేశాడంటే ప్రజలు పనికి వెళ్ళాలి, వాళ్ళ పిల్లలు స్కూల్కి వెళ్ళాలి. స్కూల్కి వెళ్ళాలంటే వాళ్ళకి మధ్యాహ్నం భోజనం పెడితే వాళ్ళు స్కూల్కి వెళ్తారు, వాళ్ళు డిఫరెంట్ గా. సో దట్ పిల్లల్ని స్కూల్లో వదులుతారు, చదువుకోవడానికి ఉంటుంది, వీళ్ళిద్దరికి పని దొరుకుతుంది. సో పనికి ఆహారం పథకం, మధ్యాహ్నం భోజన పథకం, ఇది రెండింటిని ఆయన ఇంటిగ్రేట్ చేశాడు. అదేంటంటే అంశంలో అత్యంత కీలక అంశం అంశం కేంద్ర ప్రభుత్వానికి ఏ రకంగా దాన్ని మనం క్వాలిటేటివ్ టర్మ్స్ లో మార్చాలన్న దానికి ఈ 2 పథకాలు చాలా ఇంపార్టెంట్ పథకాలు. ఆ ఇంటిగ్రేట్ చేసిన పథకాలు. ఆయన ఆలోచన శక్తి మనం ఆలోచించుకో, ఎంత ఆలోచన శక్తి అంటే ఎంత డీప్ రూటెడ్ ఆర్థిక విధానం మీద ఆయన ఆలోచన ఆ రకంగా ఉంటుంది. అదొక పరిచయం మాత్రమే. ఎంతమంది అంటే కనీసం 3 కోట్ల మంది పిల్లలు మధ్యాహ్నం భోజనం పథకం, పనికి ఆహార పథకం రెండింటి పెట్టడం వల్ల 3 కోట్ల మంది పిల్లలు స్కూల్కి వెళ్ళడం మొదలుపెట్టారు. 3 కోట్ల మంది పిల్లలు స్కూల్కి వెళ్ళడం అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. ఓకే శాస్త్రి గారు, ఇప్పుడు ఇలాగే ప్రధానమంత్రిగా భారతదేశ పురోగతికి ఆయన చేపట్టిన ఇతర చర్యలు ఏంటి? అంటే ఇప్పుడు సివిల్ న్యూక్లియర్ ప్రొలిఫరేషన్ అయినా సరే, ఆ ట్రీటీని అప్పట్లో అన్ని పార్టీలు వ్యతిరేకించినా కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. ఏమనంటే ఏమైనా సరే నేను ఈ ట్రీటీని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నేను సంతకం పెడతాను, నా పదవి పోయినా పర్వాలేదు, కానీ ఇది మన భారతదేశానికి చాలా ఆవశ్యకత. చాలా టీవీగా ఉండేవాడు, చాలా పట్టుదలగా ఉండేవాడు, ఆయన ప్రశాంతంగా ఉండేవాడు, ఎక్కువగా మాట్లాడవలసిన అవసరం అనిపించేది కాదు. ఎందుకంటే ఆయన పాలసీ మేకర్, మనం దారి చూపించే పాలసీ మేకర్. ఎక్కువ మాట్లాడకూడదు, ఎక్కువ చెప్పకూడదు, మనం ఎప్పుడు దారి చూపిస్తూ వెళ్ళిపోవాలి తప్పితే మనం చేసిన పనులకి మన తర్వాత ప్రతి చోట మనకు ఆహారం తెలుస్తుంది అని అనుకున్నాడు. ఆయన ఆ రకంగా తన పని తాను చేసుకుని వెళ్ళిపోతూ ఉండేవాడు. ఎంతో అంటే ఆయన అంత చాలా క్లారిటీ ఉన్న వ్యక్తి. మీకు విదేశీ విధానం అయినా సరే, మీకు రూపీ కన్వర్టబిలిటీ అయినా సరే, రూపీ కన్వర్టబిలిటీ చాలా చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఇది. మనకి ఎటువంటి పరిస్థితి అంటే మనకి పెద్దగా ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ లేని టైం అది. అలాంటిది ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ పాలసీలో దాన్ని సమతుల్యాన్ని తీసుకురావడం, ఆ ఇంపోర్ట్స్ మీద ఏ రకమైన ఇంపోర్ట్స్ మీద అంశాలను మనం తగ్గించుకోవాలి, దాని మీద ఆదాయాన్ని ఆయన మాంటెక్ సింగ్ అహ్వాలియాకి, చిదంబరానికి, ప్రణబ్ ముఖర్జీకి చాలా స్పష్టంగా చెప్పేవాడు. అంటే ఈ విషయాల మీద మనం మీరు ఏ ఆదాయాన్ని ఎక్స్పెక్ట్ చేయకండి, ఇది మనకి భారతదేశానికి రావాల్సిందే, దీన్ని బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ లో ఒక అంశంగా చూడండి అని స్పష్టంగా చెప్పేవారు. అంటే ఆయనకి ఏంటంటే ఆయన ఆక్స్ఫర్డ్ లో పిహెచ్డి చేసిన తర్వాత ఆయనకి ప్లానింగ్ కమిషన్ గాను, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గాను వీటిలో పనిచేసిన ఒక విధానం మూలని ఆయనకు ఆ క్వాలిటేటివ్ టర్మ్స్ తెలిసి ఆ వ్యవస్థల యొక్క పూర్తి పట్టున్న మూలని ఆయన ఏం చెప్తున్నా చాలా స్పష్టంగా క్లారిటీగా ఆయన చెప్పిన దానికి ఒక బేస్ ఉండేది. అంటే అందరికీ బేస్ లేకుండా అందరికీ అంత నాలెడ్జ్ ఉండడం అనేది, జ్ఞానం ఉండడం జరగదు. అలాంటి జ్ఞానం పూర్తిగా సంపాదించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మన్మోహన్ సింగ్. శాస్త్రి గారు, పేదలు మధ్యతరగతి ప్రజల విషయంలో చూస్తే వారి స్థితిగతులను మార్చడానికి ప్రధానిగా మన్మోహన్ సింగ్ చేసిన కృషి ఏంటి? ఇవాళ పేద ప్రజలైనా సరే, మిడిల్ క్లాస్ అయినా సరే, లోయర్ మిడిల్ క్లాస్ అయినా, ఈ రోజు మీరైనా సరే, నేనైనా సరే ఈ రకంగా ఉన్నామంటే ఆ శ్రేయ 3 వ్యక్తులకు చెందుతుంది. మన్మోహన్ సింగ్,
అటల్ బిహారీ వాజ్పేయి అండ్ పివి నరసింహరావు. ఆర్థిక సంస్కరణలో వీళ్ళు చేశారు, ఆయన కంటిన్యూ చేశాడు. ఆ రకంగా 15 ఏళ్ళు అలా ఆ రకంగా నడకడం వల్ల మొత్తం ఆర్థిక వ్యవస్థ తీరుతెన్ను మార్పు చేయడానికి మనం ఒక దోహదపడ్డాం. వీళ్ళ ముగ్గురు బాగా చేశారు. దాని వల్లనే మనం ఈ రోజు మన మిడిల్ క్లాస్ ఎకానమీ, ఎందుకంటే మీకు మన్మోహన్ సింగ్ గారు చూసిన ప్రతి పని చూస్తే ఆయనది 70 కోట్ల మంది జనాభా ఉంటే కనుక ఆయన మీరు ఇంటిగ్రేటెడ్ రిఫార్మ్స్, ఆర్థిక వ్యవస్థలో ఇంటిగ్రేటెడ్ రిఫార్మ్స్ అనే పదాన్ని తీసుకొచ్చింది ఆయన. ఏంటంటే మనం ఒక రిఫార్మ్ చేస్తే కాదు, దానికి ఇంటిగ్రేట్ చేయాలి. మీకు ఎల్పిజి విషయంలో అయినా సరే ఆయన ఇంటిగ్రేట్ చేసేవాడు, ప్రతిదీ ఇంటిగ్రేట్ చేసేవాడు. దీన్ని దాంతో ముడిపెట్టాలి, దాన్ని దీంతో ముడిపెట్టాలి, దీని ద్వారా వచ్చే వ్యయం దీని ద్వారా అయ్యే వ్యయం దాని ద్వారా ఆదాయంగా మళ్ళీ తిరిగి గవర్నమెంట్ కి రావాలి అనేది అంటే ఏంటి, అది చాలా ఎంత సూక్ష్మంగా అంటే మ్యాక్రోగా దాన్ని ఆలోచించడం. దానికి ఆయన బేస్ ఏంటంటే ఆయన ఎప్పుడు ఆయన ఎటువంటి ఎకనామిస్ట్ అంటే ఇది ఎక్స్పెండిచర్ మీద ఉన్న ఎక్స్పెండిచర్ కాన్షియస్ తో ఉన్న ఎకనామిస్ట్. ఎప్పుడు చేసిన ఎక్స్పెండిచర్, వ్యయం ఉండకూడదు, వ్యయం తగ్గించాలి, వ్యయం మనం అంత అవసరమా కాదా అని ఆలోచించాలి. ద కాన్షియస్ ఆఫ్ ఎక్స్పెండిచర్ అండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ మీద ఆయన పూర్తిగా ఆయన మనసంతా దాని మీద ఉంది. మనం ఎంత ఖర్చు పెడుతున్నాం అంటే దీన్ని ఏ రకంగా మనకి తిరిగి రాగలరు. ఆయన మీకు ఆయన ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ అయినా సరే మీకు ప్రజలకి తెలియాలన్నాడు. ఆయన ఏమన్నాడు, ప్రజల హక్కు, ప్రభుత్వంలో జరుగుతున్న ప్రతి పరిణామం ప్రజలకు తెలియాలంటే అది అందుకే ఇన్ఫర్మేషన్ చట్టాన్ని, సమాచార హక్కు తీసుకొచ్చింది ఆయనే. దానికి ఆద్యం కోసం ఈయనే. అది కూడా ఏంటి, అది కూడా ఒక ఎకనామిక్ రిఫార్మ్, అది కూడా ఎక్స్పెండిచర్ రిఫార్మ్. మీరు ఎందుకంటే ఆయన ఎక్స్పెండిచర్ రిఫార్మ్స్ మీద చాలా శ్రద్ధ పెట్టి ఆ జీడిపిని 10 మీద తీసుకురాగలిగి ఆ 10 మీద నిలబెట్టగలిగి, మీకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి కూడా మన రూపీ కన్వర్టబిలిటీని నిలబెట్టగలిగి, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ మీద బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ మీద పట్టు సాధించగలిగి, వాటిని మనం ఏంటంటే అందులో వచ్చిన పట్టు సాధించిన దాన్ని మనం క్యాపిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసి దాన్ని క్యాపిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఎక్స్పెండిచర్ కి బడ్జెట్లో వాళ్ళ బడ్జెట్లో ఎక్కడికక్కడ అలొకేట్ చేసుకుని వాటిని ఏం చేశారు, మీకు పెద్ద పెద్ద రహదారులని, ఈ రహదారుల వ్యవస్థనని చాలా మటుకు ఎన్నో ఇన్స్టిట్యూషనల్ ఏంటంటే మీకు ఎయిమ్స్ అని, ఐఐటీస్ అని, ఇంకా ఐఐటీస్ లో 27% రిజర్వేషన్ ఐఐటీలో తీసుకొచ్చింది ఈయనే. శాస్త్రి గారు, అలాగే ఈ సంకీర్ణ యుగంలో సమర్థ పాలకుడిగా ఇన్ని పార్టీల్ని నడిపించుకుంటూ ఒక సుపరిపాలన అందించాలనే లక్ష్యంతో ఆయన ఎలా రాణించగలిగారు? అంటే ఆయనలో ఉన్నది ఏంటంటే ఒక విధి విధానం ఏంటంటే ఆయన ఒక ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నా కూడా ఆయన ఎవరిని ఆయన క్వశ్చన్ చేసేవాడు కాదు, ఎవరితోనూ అంత ఇదిగా చెప్పేవాడు కాదు. ఆయన అందరితోనూ మంచిగా మాట్లాడేవాడు. ప్రతి వ్యక్తికి ఒక తండ్రి లాగా ఒక కేబినెట్ మినిస్టర్ ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడాలంటే చాలా ఆనందంగా మాట్లాడచ్చు. మన ఆంధ్రప్రదేశ్ వరకు చూస్తే కనుక ఆయన చాలా క్రూషియల్ రోల్ ప్లే చేశాడు. ఏది మన విభజనలో, తెలంగాణ ఆంధ్ర విభజనలో కూడా ఆయన ఎంతో, అప్పట్లో ఆయన మొదట్లో ఏమన్నాడు, ఒక పరిపక్వత ఇంకా రావాలి, వస్తే మనం దాన్ని విభజించవచ్చు అనుకున్నాడు. తర్వాత పార్టీ వాళ్ళు తీసుకున్న నిర్ణయానికి అనుకున్నాను ఆయన కొన్ని విషయాలను స్పష్టంగా ప్రస్తావించాడు. ఈ విషయాల ప్రకారం అయితే అలా ఆ విషయాల మీద అవగాహనతో అతనికి వెళ్తే, కానీ అది దురదృష్టం ఏంటో ఆయన ఆ తర్వాత ఆ టర్మ్ ఆయన రాకపోవడం, ఆ తర్వాత నుంచి మనకి అవన్నీ వచ్చినాయి. కానీ ఒక కాన్సెప్ట్ అనేది ఆయనకి చాలా క్లారిటీగా ఉంది, ప్రతి విషయం మీద ఒక అవగాహన అయితే ఉంది. ఏ రకంగా అయితే మనకు నీటి వినియోగం విషయం అయినా సరే, నీటి వినియోగం నుంచి మీకు రైల్వేస్ లో డాలర్ ట్రిలియన్స్ ఏ రకంగా రైల్వే శాఖ ఇది చేయాలి అనే దాని మీద ఆయన రిఫార్మ్స్, గూడ్స్ ట్రాన్స్పోర్ట్ లో ఆయన రిఫార్మ్స్ తీసుకురావాలి. ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. మీకు ఏవియేషన్ పాలసీని గులాం నబీ ఆజాద్ స్పష్టంగా పిలిచి, ఏవియేషన్ పాలసీ మీరు ఫ్రీ ఓపెన్ ఎయిర్ పాలసీ తీసుకురండి, ఈ ఓపెన్ ఎయిర్ పాలసీ వల్ల అందుకే మీరు ఇన్ని అప్పట్లో బడ్జెటెడ్ ఎయిర్లైన్ ఈ ఎయిర్లైన్ అని రావడం జరిగింది. ఎయిర్ డెక్కన్ అని చెప్పి, సహారా అని చెప్పి, జెట్ ఎయిర్వేస్ అని అప్పుడు వచ్చాయి. ఆ టైంలో అన్ని వచ్చినాయి. దాని వల్ల అప్పట్లో మనకి ఉండేది ఇండియన్ ఎయిర్లైన్స్, ఎయిర్ ఇండియా. అలా కాకుండా ఆయన ఏం చేశాడు, అన్నిటినీ అంటే ప్రక్షాళన, ఆర్థిక వ్యవస్థ ప్రక్షాళన నిజంగా జరిగింది. అందుకని ఆయన ఆలోచన ఏంటంటే ప్రజలు 70 కోట్ల మంది ప్రజలు కాదు, 100 కోట్ల ప్రజలు దాటిపోయారు, ఇది ఎఫర్ట్ చేయగలరు, ఇది ఎఫర్ట్ చేయలేరు. కానీ వీళ్ళకి ఈ అంశాలను తీస్తే గానీ ఆర్థిక అభివృద్ధికి, ఒక ఆర్థిక
దారి అనేది ఏర్పడదు అనేది ఆయన పూర్తిగా అవగాహన ఉంది. ఆయన ఇప్పుడు కాన్సెప్ట్ గా ఆలోచించేది ఏంటంటే అగ్రికల్చరల్ ఎకానమీ. అగ్రికల్చరల్ ఎకానమీలో మనం ఏమేం చేయాలి, ఆయన ఒకటేంటంటే ఒక స్టోరేజ్ ఫెసిలిటీస్ మీద ఆయనకి కాన్సెప్ట్ చాలా క్లారిటీగా ఉంది. స్టోరేజ్ ఖర్చు ఎక్కువ విపరీతంగా ఉంటుంది. అలాగే సప్లై చైన్ మేనేజ్మెంట్ ని, అది మన సప్లై చైన్ మేనేజ్మెంట్ లో మనం ఏంటంటే రహదారుల నిర్మాణం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ రెండింటిని ఇంటిగ్రేట్ చేయాలండి వాళ్ళు. ఏది రహదారుల నిర్మాణం, స్టోరేజ్, ఈ రెండింటిని ఇంటిగ్రేట్ చేసి ఆ పోర్ట్స్ డెవలప్మెంట్ అనేది జరగాలి, పోర్ట్ లీడ్ డెవలప్మెంట్ జరగాలి. ఈస్ట్ కోస్ట్ నుంచి వెస్ట్ కోస్ట్ దాకా పోర్ట్ లీడ్ డెవలప్మెంట్ జరగాలి. అందులోంచే మన ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్స్ మీద అంటే ఒక రకమైన మొత్తం భారతదేశం భౌగోళికంగా కానీ, భౌగోళిక వ్యవస్థల పరంగా కానీ, సహజ వనరుల పరంగా కానీ, మానవ వనరుల పరంగా కానీ ఈ మూడింటిని ఎలా ఇంటిగ్రేట్ చేసి ఈ 110 కోట్ల మంది ఇప్పుడైతే 143 కోట్ల మంది కానీ అప్పట్లో 110 కోట్ల మందికి ఏ రకంగా నేను ఆయన ఒక శిల్పి టైపు. ఆయన ఏం చేశాడంటే ఆయన ఒక శిల్పంగా ఆంధ్రప్రదేశ్ భారతదేశాన్ని ఏ రకంగా ఏ దృష్టితో చూడాలి. ఇప్పుడు మహారాష్ట్రలో ఈ రోజు ఇదంతా 3.5 లక్షల కోట్ల రూపాయల జిఎస్టీ సపోర్ట్ చేస్తోందంటే అప్పట్లో ఆయన పెట్టిన ఈ అంశాలే. అది మీరు దాబుల్ పవర్ ప్రాజెక్ట్ విషయంలో కూడా ఆయన స్పష్టంగా చెప్పాడు, మనం కంపెన్సేషన్ ఇచ్చి తీరాలి. ఎందుకంటే తప్పు జరిగింది. మన ఇన్వెస్టర్స్ ని అట్రాక్ట్ చేయాలి, వాళ్ళకి నష్టం రాకూడదు. వాళ్ళు మనం నష్టం చేస్తే వాళ్ళు మన భారతదేశానికి ఇంకా రారు అని ప్రతి దాని మీద ఏంటంటే ఒక రకమైన దృక్పథం, ఒక రకమైన క్లారిటీ. ఆ క్లారిటీ రిలేటెడ్ విత్ ది కాన్సెప్చువల్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ ఎకానమీ. ఆ ఎకానమీలో కూడా కాన్సెప్ట్ ఏంటంటే ఎక్స్పెండిచర్. ఆయన ఎక్స్పెండిచర్ రిఫార్మ్, దేర్ ఆర్ 3 రిఫార్మ్స్: ఎక్స్పెండిచర్ రిఫార్మ్స్, రెవెన్యూ రిఫార్మ్స్, ఇన్కమ్ రిఫార్మ్స్. ఆదాయానికి సంబంధించి, రాబడికి సంబంధించి, వ్యయానికి సంబంధించి ఆ వ్యయ అంశాల మీద ఆయనకి పూర్తి లక్ష్యం ఉండడం వల్ల ఆయన సక్సెస్ అయ్యాడు. ఆ వ్యయాన్ని ఎప్పుడు వదిలేవాడు కాదు. ఆ వ్యయ అంశం మీద ఆయన పట్టుకునేవాడు. మీరు గమనించిన అంశాలు మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలండి శాస్త్రి గారు.